దాదాపు 12 ఏనుగులు గుంపుగా సంచరిస్తూ పుల్చల మండలంలోని ఎల్లంకివారిపల్లి, కావేటిగారిపల్లి పంచాయతీ పరిధిలోని రైతులకు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గత నెల చివరిలో కళ్యాణ్ డాము నుండి 12 ఏనుగుల గుంపు పుల్చల మండలంలోకి ప్రవేశించి ఎల్లంకివారిపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానిక రైతులకు ముప్పు తిప్పలు పెడుతూ పంటలపై తమ దాడుల వేటను కొనసాగించాయి. ఈ సంఘటన మరొక ముందే కావేటిగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కమలాపురానికి చెందిన రైతు మునిరాజాచారి చెందిన 2 ఎకరాల వరి పంటను పూర్తిగా తినేసిన ఈ ఏనుగుల గుంపు సమీపం నుండి 10 కొబ్బరి చెట్లు, 20 మామిడి చెట్లు, అరటి చెట్లను, డ్రిప్ పైపులను, బోరు మోటార్ పైపులను, విద్యుత్ స్టార్టర్లను ధ్వంసం చేశాయి. అంతేకాకుండా ఆయన కంచెగా వేసుకున్న రాతి గోసాలను కూడా విరిచేయడంతో ఆ రైతుకు సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో మునిరాజాచారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు జయరామాచారి చెందిన ఎకరా వరి పంటను తొక్కేశాయి. మోహన్కి చెందిన ఎకరా వరి పంట, 15 అరటి చెట్లు, 6 మామిడి చెట్లు, 7 రాతి గోసాలను కూడా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. చిన్నపాటివారిపల్లికి చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడు చెందిన 10 రాతి గోసాలను కూడా విరిచేశాయి. ఏనుగుల గుంపు అక్కడి నుండి వచ్చిన దారిలోనే మళ్ళీ భీమవరం అటవీ ప్రాంతాలకి చేరుకోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని, ఇలాగే ఈ ఏనుగుల గుంపు పుల్చల మండలంలో సంచరిస్తూ తమ దాడుల వేటను కొనసాగిస్తే గుండెల్లో గుబులు పుట్టేలా ఉందని వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి దాడుల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసే విధంగా కృషి చేయాలని వారు కోరుతున్నారు.